ఎడారి దేశం. చాలా మందికి ఎడారులు అంటే పెద్ద ఇసుక ప్రాంతం, ఎక్కువ వృక్ష సంపద లేని వేడి అని తెలుసు. ఇది నిజమే అయినప్పటికీ ఎడారులు అంటే తక్కువ అవపాతం పొందే ప్రదేశాలు. అందువల్ల అంటార్కిటిక్ మరియు గ్రీన్లాండ్ వంటి ప్రదేశాలు ఎక్కువగా ఎడారులుగా అర్హత పొందుతాయి. అవే కాకుండా ఇంకా అనేక ప్రాంతాలు కూడా ఎడారులుగా ప్రసిద్ధి చెందాయి. ఇందులో ప్రధానంగా ఎడారి దేశం అనగానే అందరికీ చటుక్కున గుర్తొచ్చేది సౌదీ అరేబియా. ఆ దేశ భూభాగంలో 95% ఎడారే. అలాంటి దేశంలో ఇసుక కొరత అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమే, సౌదీ అరేబియా ఇతర దేశాల నుంచి ఇసుకను దిగుమతి చేసుకుంటోంది. ఎందుకో తెలుసా? అక్కడ లభించే ఇసుక నిర్మాణాలకు ఉపయోగపడకపోవడమే. విజన్ 2030లో భాగంగా సౌదీ అరేబియా భారీ కట్టడాలు నిర్మిస్తోంది. వీటికి అవసరమైన ఇసుకను ఆస్ట్రేలియా, చైనా, బెల్జియం దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. సౌదీ ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో మరిన్ని దేశాలకు వ్యాపించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఎడారిలో కనుచూపు మేరలో ఇసుకే కనిపిస్తుంది, కానీ అందులో కొంచెం కూడా నిర్మాణాలకు వినియోగించలేము. ఎందుకంటే ఎడారి ఇసుక చాలా మృదువుగా ఉంటుంది. అంతేకాకుండా నిరంతరం వీచే గాలుల వల్ల కోతకు గురై ఇసుక రేణువులు గుండ్రంగా మారిపోతాయి. ఇలాంటి ఇసుకను సిమెంట్తో కలిపినా గట్టితనం రాదు. నిర్మాణాల్లో కరుకుగా, పలుకులుగా ఉండే ఇసుకను వినియోగించడం ఉత్తమం. ఇలాంటి ఇసుక సాధారణంగా నదీ గర్భంలోనూ, సరస్సుల్లోనూ లేదంటే సముద్ర గర్భంలో దొరుకుతుంది. అయితే సముద్రంలోని ఇసుక లవణాలు కలిగి ఉండటం వల్ల చాలా మంది నిర్మాణాల్లో వినియోగించేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఓఈసీ అబ్జర్వేటరీ ఆఫ్ ఎకానమిక్ కాంప్లెక్సిటీ వరల్డ్ నివేదికల ప్రకారం ప్రపంచంలో కీలక ఇసుక ఎగుమతి దేశాల్లో ద్వీప దేశం ఆస్ట్రేలియా నిలిచింది. 2023లో అత్యధికంగా $273 మిలియన్ విలువైన ఇసుకను విదేశాలకు ఎగుమతి చేసి రెండో అతిపెద్ద ఇసుక ఎగుమతిదారు దేశంగా నిలిచింది. తొలి స్థానంలో అమెరికా ఉంది. సౌదీ అరేబియా దాదాపు $140 మిలియన్ ఇసుకను ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేసింది. దీన్ని ఎర్ర సముద్రం, నియోమో, క్విడ్జియా ప్రాజెక్టులకు వినియోగించింది. కేవలం సౌదీ అరేబియా మాత్రమే ఇసుకను దిగుమతి చేసుకోవడం లేదు. ఆ జాబితాలో యునైటెడ్ ఎమిరేట్స్, ఖతార్ కూడా ఉన్నాయి. ఇటీవల దుబాయ్, అబుదాబి లాంటి నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో ఇసుక కొరత ఏర్పడింది. భవనాలు బలంగా ఎక్కువ కాలం ఉండాలన్న ఉద్దేశంతో నాణ్యమైన ఇసుకను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు. ఇసుక సంక్షోభం కేవలం పశ్చిమాసియా దేశాలకే పరిమితం కావడం లేదు. యుఎన్ఈపీ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 50 బిలియన్ టన్నుల ఇసుకను వినియోగిస్తున్నారు. భారీగా ఇసుక తవ్వకాలు చేపడితే కట్టడాలకు వినియోగించే ఇసుక పరిమాణం భవిష్యత్తులో తగ్గిపోయే అవకాశం ఉంది. దీనినే ఇసుక సంక్షోభంగా నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించక ముందే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. ఇసుకకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెబుతున్నారు. రాళ్లను పిండి చేసి కట్టడాల్లో వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఎడారి దేశం. చాలా మందికి ఎడారులు అంటే పెద్ద ఇసుక ప్రాంతం, ఎక్కువ వృక్ష సంపద లేని వేడి అని తెలుసు. ఇది నిజమే అయినప్పటికీ ఎడారులు అంటే తక్కువ అవపాతం పొందే ప్రదేశాలు. అందువల్ల అంటార్కిటిక్ మరియు గ్రీన్లాండ్ వంటి ప్రదేశాలు ఎక్కువగా ఎడారులుగా అర్హత పొందుతాయి. అవే కాకుండా ఇంకా అనేక ప్రాంతాలు కూడా ఎడారులుగా ప్రసిద్ధి చెందాయి. ఇందులో ప్రధానంగా ఎడారి దేశం అనగానే అందరికీ చటుక్కున గుర్తొచ్చేది సౌదీ అరేబియా. ఆ దేశ భూభాగంలో 95% ఎడారే. అలాంటి దేశంలో ఇసుక కొరత అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమే, సౌదీ అరేబియా ఇతర దేశాల నుంచి ఇసుకను దిగుమతి చేసుకుంటోంది. ఎందుకో తెలుసా? అక్కడ లభించే ఇసుక నిర్మాణాలకు ఉపయోగపడకపోవడమే. విజన్ 2030లో భాగంగా సౌదీ అరేబియా భారీ కట్టడాలు నిర్మిస్తోంది. వీటికి అవసరమైన ఇసుకను ఆస్ట్రేలియా, చైనా, బెల్జియం దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. సౌదీ ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో మరిన్ని దేశాలకు వ్యాపించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఎడారిలో కనుచూపు మేరలో ఇసుకే కనిపిస్తుంది, కానీ అందులో కొంచెం కూడా నిర్మాణాలకు వినియోగించలేము. ఎందుకంటే ఎడారి ఇసుక చాలా మృదువుగా ఉంటుంది. అంతేకాకుండా నిరంతరం వీచే గాలుల వల్ల కోతకు గురై ఇసుక రేణువులు గుండ్రంగా మారిపోతాయి. ఇలాంటి ఇసుకను సిమెంట్తో కలిపినా గట్టితనం రాదు. నిర్మాణాల్లో కరుకుగా, పలుకులుగా ఉండే ఇసుకను వినియోగించడం ఉత్తమం. ఇలాంటి ఇసుక సాధారణంగా నదీ గర్భంలోనూ, సరస్సుల్లోనూ లేదంటే సముద్ర గర్భంలో దొరుకుతుంది. అయితే సముద్రంలోని ఇసుక లవణాలు కలిగి ఉండటం వల్ల చాలా మంది నిర్మాణాల్లో వినియోగించేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఓఈసీ అబ్జర్వేటరీ ఆఫ్ ఎకానమిక్ కాంప్లెక్సిటీ వరల్డ్ నివేదికల ప్రకారం ప్రపంచంలో కీలక ఇసుక ఎగుమతి దేశాల్లో ద్వీప దేశం ఆస్ట్రేలియా నిలిచింది. 2023లో అత్యధికంగా $273 మిలియన్ విలువైన ఇసుకను విదేశాలకు ఎగుమతి చేసి రెండో అతిపెద్ద ఇసుక ఎగుమతిదారు దేశంగా నిలిచింది. తొలి స్థానంలో అమెరికా ఉంది. సౌదీ అరేబియా దాదాపు $140 మిలియన్ ఇసుకను ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేసింది. దీన్ని ఎర్ర సముద్రం, నియోమో, క్విడ్జియా ప్రాజెక్టులకు వినియోగించింది. కేవలం సౌదీ అరేబియా మాత్రమే ఇసుకను దిగుమతి చేసుకోవడం లేదు. ఆ జాబితాలో
యునైటెడ్ ఎమిరేట్స్, ఖతార్ కూడా ఉన్నాయి. ఇటీవల దుబాయ్, అబుదాబి లాంటి నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో ఇసుక కొరత ఏర్పడింది. భవనాలు బలంగా ఎక్కువ కాలం ఉండాలన్న ఉద్దేశంతో నాణ్యమైన ఇసుకను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు. ఇసుక సంక్షోభం కేవలం పశ్చిమాసియా దేశాలకే పరిమితం కావడం లేదు. యుఎన్ఈపీ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 50 బిలియన్ టన్నుల ఇసుకను వినియోగిస్తున్నారు. భారీగా ఇసుక తవ్వకాలు చేపడితే కట్టడాలకు వినియోగించే ఇసుక పరిమాణం భవిష్యత్తులో తగ్గిపోయే అవకాశం ఉంది. దీనినే ఇసుక సంక్షోభంగా నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించక ముందే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. ఇసుకకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్తున్నారు. రాళ్లను పిండి చేసి కట్టడాల్లో వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఎడారి దేశం చాలా మందికి ఎడారులు అంటే పెద్ద ఇసుక ప్రాంతం, ఎక్కువ వృక్ష సంపద లేని వేడి అని తెలుసు. ఇది నిజమే అయినప్పటికీ ఎడారులు అంటే తక్కువ అవపాతం పొందే ప్రదేశాలు. అందువల్ల అంటార్కిటిక్ మరియు గ్రీన్లాండ్ వంటి ప్రదేశాలు ఎక్కువగా ఎడారులుగా అర్హత పొందుతాయి. అవే కాకుండా ఇంకా అనేక ప్రాంతాలు కూడా ఎడారులుగా ప్రసిద్ధి చెందాయి. ఇందులో ప్రధానంగా ఎడారి దేశం అనగానే అందరికీ చటుక్కున గుర్తొచ్చేది సౌదీ అరేబియా. ఆ దేశ భూభాగంలో 95% ఎడారే. అలాంటి దేశంలో ఇసుక కొరత అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమే, సౌదీ అరేబియా ఇతర దేశాల నుంచి ఇసుకను దిగుమతి చేసుకుంటోంది. ఎందుకో తెలుసా? అక్కడ లభించే ఇసుక నిర్మాణాలకు ఉపయోగపడకపోవడమే. విజన్ 2030లో భాగంగా సౌదీ అరేబియా భారీ కట్టడాలు నిర్మిస్తోంది. వీటికి అవసరమైన ఇసుకను ఆస్ట్రేలియా, చైనా, బెల్జియం దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. సౌదీ ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో మరిన్ని దేశాలకు వ్యాపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎడారిలో కనుచూపు మేరలో ఇసుకే కనిపిస్తుంది, కానీ అందులో కొంచెం కూడా నిర్మాణాలకు వినియోగించలేము. ఎందుకంటే ఎడారి ఇసుక చాలా మృదువుగా ఉంటుంది. అంతేకాకుండా నిరంతరం వీచే గాలుల వల్ల కోతకు గురై ఇసుక రేణువులు గుండ్రంగా మారిపోతాయి. ఇలాంటి ఇసుకను సిమెంట్తో కలిపినా గట్టితనం రాదు. నిర్మాణాల్లో కరుకుగా, పలుకులుగా ఉండే ఇసుకను వినియోగించడం ఉత్తమం. ఇలాంటి ఇసుక సాధారణంగా నదీ గర్భంలోనూ, సరస్సుల్లోనూ లేదంటే సముద్ర గర్భంలో దొరుకుతుంది. అయితే సముద్రంలోని ఇసుక లవణాలు కలిగి ఉండటం వల్ల చాలా మంది నిర్మాణాల్లో వినియోగించేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఓఈసీ అబ్జర్వేటరీ ఆఫ్ ఎకానమిక్ కాంప్లెక్సిటీ వరల్డ్ నివేదికల ప్రకారం ప్రపంచంలో కీలక ఇసుక ఎగుమతి దేశాల్లో ద్వీప దేశం ఆస్ట్రేలియా నిలిచింది. 2023లో అత్యధికంగా $273 మిలియన్ విలువైన ఇసుకను విదేశాలకు ఎగుమతి చేసి రెండో అతిపెద్ద ఇసుక ఎగుమతిదారు దేశంగా నిలిచింది. తొలి స్థానంలో అమెరికా ఉంది. సౌదీ అరేబియా దాదాపు $140 మిలియన్ ఇసుకను ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేసింది. దీన్ని ఎర్ర సముద్రం, నియోమో, క్విడ్జియా ప్రాజెక్టులకు వినియోగించింది. కేవలం సౌదీ అరేబియా మాత్రమే ఇసుకను దిగుమతి చేసుకోవడం లేదు. ఆ జాబితాలో యునైటెడ్ ఎమిరేట్స్, ఖతార్ కూడా ఉన్నాయి. ఇటీవల దుబాయ్, అబుదాబి లాంటి నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో ఇసుక కొరత ఏర్పడింది. భవనాలు బలంగా ఎక్కువ కాలం ఉండాలన్న ఉద్దేశంతో నాణ్యమైన ఇసుకను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు. ఇసుక సంక్షోభం కేవలం పశ్చిమాసియా దేశాలకే పరిమితం కావడం లేదు. యుఎన్ఈపీ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 50 బిలియన్ టన్నుల ఇసుకను వినియోగిస్తున్నారు. భారీగా ఇసుక తవ్వకాలు చేపడితే కట్టడాలకు వినియోగించే ఇసుక పరిమాణం భవిష్యత్తులో తగ్గిపోయే అవకాశం ఉంది. దీనినే ఇసుక సంక్షోభంగా నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించక ముందే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. ఇసుకకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్తున్నారు. రాళ్లను పిండి చేసి కట్టడాల్లో వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.